ఇది ఉంది కదా, అక్కడ పై వరకు ఎక్కాలి మనం. అటు నుంచి అట్లా తిరిగి 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 అట్లా అట్లా పైకి అక్కడికి ఎక్కాలి. విందామా? వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ వచ్చేసి కొండపై నుంచి వస్తాయంట. వెళ్తే సేమ్ మినరల్ వాటర్ లాగానే ఉన్నాయి. भैया पास देता देखो कितना लेगा, कितना आदमी लाख हो जाए. हाँ स्पीकर పాస్ ఎంట్రన్స్ నుంచి అక్కడ చెక్ చేస్తున్నారు. జెంట్స్ కట్టు, లేడీస్ కట్టు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే చూడొచ్చు, ఇక పల్లెకి కూడా ఉంది. ఎవరైనా ముసలాళ్ళు ఉంటే దీంట్లో ఎక్కచ్చు. ఇక్కడ కూడా దాంట్లో కూర్చోబెట్టి మోసుకొని వెళ్తారు పాపం మీరిద్దరు. ఇక్కడైతే గుర్రాల మీద ఎక్కుతున్నారు కొంతమంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మేము. ఒక 2 కిలోమీటర్స్ వచ్చిన తంట తగ్గిపోయింది. మస్తు నేను నీళ్ళు తాగచ్చు. త్రీ కిలోమీటర్స్ అంట. గౌరీ భవన్ 5 కిలోమీటర్స్. భవన్ వచ్చేసి 6 కిలోమీటర్స్. ఆ కింద అక్కడ ఉంది గుడి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాట్రా. ఇప్పుడు మనమైతే కాట్రా సిటీలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి వైష్ణవమాత టెంపుల్ వచ్చేసి 14 కిలోమీటర్స్ ఉంది. ఈ 14 కిలోమీటర్స్లో అయితే 2 కిలోమీటర్స్ అయితే అక్కడ గుట్ట దాకా వెళ్ళాలి. అక్కడ నుంచి 12 కిలోమీటర్స్ అయితే ట్రెక్ ఉంది. ఒక్కసారి చూపిస్తాను చూడండి ఎంత ఉందో గుట్ట. అది కూడా మన వెనకాల కనబడుతుంది కదా, అదే వైష్ణవమాత టెంపుల్ది గుట్ట. పై దాకా వెళ్ళాలి. పై ఎక్కడికి 12 కిలోమీటర్స్, దిగడానికి 12 కిలోమీటర్స్ అంట. టోటల్ 24 కిలోమీటర్స్ అయితే మనం కవర్ చేయాలి ఈరోజు. ఎక్కడానికి అరౌండ్ 4 అవర్స్ అయితే పట్టవచ్చు. ఒకసారి మీరు కూడా చూడండి. ఇంకోటి ఇది ఉంది కదా, అక్కడ పై వరకు ఎక్కాలి మనం. అటు నుంచి అట్లా తిరిగి 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 అట్లా అట్లా పైకి అక్కడికి ఎక్కాలి. ఒక్కసారి చూడండి, వెనకాల హెలికాప్టర్స్ అయితే వెళ్తూనే ఉన్నాయి. చాలా హెలికాప్టర్స్ అయితే వెళ్తున్నాయి ఇక్కడ నుంచి. ఎవ్రీ 5 మినిట్స్కి ఒకటి అయితే వెళ్తుంది. మేము అడిగినాం హెలికాప్టర్ గురించి, కానీ 5000 అంట అప్ అండ్ డౌన్ వచ్చేసి. ఓన్లీ అప్ ఒకటి కావాలంటే 2500 తీసుకుంటారంట. కానీ మేమైతే వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే అంత బడ్జెట్ అయితే లేదు ప్రస్తుతానికి. అయితే మెయిన్ రోడ్కి వచ్చినాము. ఇక్కడ స్ట్రేట్ వెళ్ళిపోతే ఎంట్రెన్స్ వరకు అయితే వెళ్ళిపోతాం మనం ఇక్కడ నుంచి. దీని పక్కన చిన్నది బండి. నైట్ ఇక్కడనే తిన్నాము. మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. వాడు మనోడే వైష్ణవ్ అని పిల్లగాడు. ఎవరైనా వస్తే మాత్రం తినండి. సత్య వైష్ణవ్ డాబాకి ఆపోజిట్లో ఉంటుంది. తిందామా? వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ వచ్చేసి కొండపై నుంచి వస్తాయంట. వెళ్తే సేమ్ మినరల్ వాటర్ లాగానే ఉన్నాయి. ఇక్కడ 70 రూపీస్కి 2 కర్రీస్, 1 ఆలు పరాటా, 3 రోటీస్ ప్లస్ రైస్ ఇస్తున్నారు. ఎవరైనా సరే రావాలంటే ఇక్కడ మాత్రం తినచ్చు. మంచి రీజనబుల్ ప్రైస్ ఇది. ఎంట్రీ అయినాము. ఇక్కడ చూడండి ఒకసారి, ఆ చెట్టుకు అందరు ఎట్లా కట్టిర్రు. ఇక్కడ దగ్గేసరికి ఫుల్ దమ్మొస్తుంది. మొత్తం ఏదో ముడుపులు కట్టినట్టు కట్టేసారు చెట్టు నిండా. అడుగుతున్నారు ఇది కట్టమని. మేమైతే తీసుకోలేదు. ఇక ఇంకో పిల్లగాడు వచ్చింది చూడండి ఇక్కడ. ఏదేదో చెప్తున్నారు సోది అయితే. ఇట్లా చేస్తున్నారు. ఏదో కొనాలంట ఇక్కడ టికెట్ పైకి వెళ్ళాలంటే. చూద్దాం ఒకసారి ముందుకెళ్ళి ఎంత తీసుకుంటాడో. भैया पास देता देखो कितना लेगा, कितना आदमी है? 2 आदमी है. 2 आदमी है भैया. इधर से जाने का 210 है, आने का 100 रुपया. जाने का 210 क्यों नहीं? जाने का 5 किलोमीटर, आने का इधर से आएगा, जाने का दूसरा रास्ता है. पर्ची निकाल के इधर छोड़ देंगे मोड़ पे सामने. काट पास फ्री है हमारे. पास फ्री होता. थोड़ा कम तो करो ना. कम कर दे सवारी के साथ आपको. షేరింగ్ ఎక్కించుకుంటున్నాడు ప్రస్తుతానికి అయితే. 210 రూపీస్ అంట పోయడానికి అడుగుతున్నారు ఇక్కడైతే. ఇగో ఇది ఎంట్రన్స్ లైన్. ఇక్కడ నుంచి వెళ్తే అది మెయిన్ ఉంది కదా, అది చెక్కింగ్ పాయింట్. అది అక్కడ అందరికి చెక్ చేసి ఒకరికొకరు లోపల పంపిస్తారు. అందరి దగ్గర పాస్ ఉంటే మాత్రమే అలౌడ్ ఉంది ఇక్కడ. మాకు తెలియక పాస్ అయితే తెచ్చుకోలేదు. గుర్రం మీద అయితే ఓన్లీ 1 సైడ్కి 1250 రూపాయలు అంట. చిన్న
ఈ గ్లాస్ అయితే ఆగమగం ఉంది. ఏం కాదు. సూపర్ ఉంది. బట్టలు మాత్రం ఇలా పెడితే ఆడొస్తాయి. అంతేనా ఇది ఇస్తారంట నార్మల్. శ్రీకారు ఇదిగోండి పాస్. నా దగ్గర అయితే ఆధార్ కార్డు లేకుండే కానీ ఫోటో కూడా నెంకిన దొరికింది. ఇక్కడ డౌన్లోడ్ చేద్దామంటే నెట్వర్క్ కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ ఆటోలో ఎక్కి మళ్ళీ ఎంట్రెన్స్ కావాలి మనం. అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇది పాస్. స్పెల్లింగ్ మాత్రం ఒక స్పెల్లింగ్ తప్పకొట్టింది నా పేరులో. ఫోటో ఉంది. మళ్ళీ రిటర్న్ వచ్చినాం మీరు ఇళ్ళకే పాస్ తీసుకొని. మన వాళ్ళు అయితే ముందు వెయిట్ చేస్తున్నారంట. చూద్దాం ఎక్కడ ఉన్నారు. అదైతే మెయిన్ ఎంట్రన్స్ ముందు ఉంది. ఎంట్రన్స్ నుంచి అక్కడ చెక్ చేస్తున్నారు జెంట్స్ కట్టు లేడీస్ కట్టు. చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. ఇక్కడ పోలీస్ అయితే బాగానే ఉన్నారు. లోపల ఎంట్రన్స్లో గుడి కూడా ఉంది పక్కనే. ఇక్కడ నుంచి స్టార్ట్ మన ట్రెక్కింగ్. ఇక అయితే స్టార్ట్ చేసినాం ట్రెక్కింగ్. ఇక్కడ నుంచి కరెక్ట్గా 12 కిలోమీటర్స్ అయితే పైకి వెళ్ళాలి మనం. ఇగో ఇక్కడ సైడ్లో అయితే గుర్రాలు అయితే ఉన్నాయి, కానీ మేమైతే నడుచుకుంటూనే వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే చూడొచ్చు ఇక పల్లెకి కూడా ఉంది. ఎవరైనా ముసలాలు ఉంటే దీంట్లో ఎక్కచ్చు. ఇక్కడ కూడా దాంట్లో కూర్చోబెట్టి మోసుకొని వెళ్తారు పాపం వీళ్ళిద్దరు. నార్మల్గా ఎక్కడికే ఇబ్బంది అంటే వీళ్ళిద్దరు అయితే వాళ్ళకి మోసుకొని మరీ ఎక్కాలి. ఇక ఇక్కడైతే గుర్రాల మీద ఎక్కుతున్నారు కొంతమంది. ఇక ఇక్కడ మోస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు పైకి పోయి కిందకి వస్తున్నారు. ఇంత పెద్ద మనిషికి నలుగురు కలిసి మోసుకోవాలంటే మామూలు విషయం కాదు. నార్మల్గా నడవడానికి దమ్ము వస్తుంది. ఇది వాళ్ళు మోసుకొని మరీ నడుస్తున్నారు. వాటర్ తీసుకుని తాగినాము. బాతింగ్ ఘాట్ అంట. స్నానం ఎవరైనా చేసుకోవాలనుకుంటే మాత్రం కింద చేసుకోవచ్చు. అబ్బా ఎంత క్లియర్గా ఉన్నాయి నీళ్ళు. ఇక్కడ కూర్చుందామా? ఓ ప్లేస్ ఉంది కూర్చోండి. కూర్చుందామని చెప్తున్నాం సరేసేపటికి. 10 నిమిషాలు కూర్చున్నాము అక్కడ కింద. మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకొక 1.5 కిలోమీటర్ అన్న 2 కిలోమీటర్స్ అన్న వెళ్ళి కూర్చుందామని చూస్తున్నాము. ఈ గుర్రము ఇంకో గుర్రం వస్తే దీనికి నమస్కారం పెడుతుంది. ఇట్లా తలకైతే ఇది దొక్కుతున్నది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము. మేము ఒక 2 కిలోమీటర్స్ వచ్చిన తంట తగ్గిపోయింది. కిందకి ఎంత మంచిగా ఉంది. అక్కడికి 1:15 గంటలు లాగదామని చూస్తున్నాం. ఇప్పుడే వాటర్ అయితే నింపుకున్నాం. ఇక ఇక్కడ ఫుల్ కూలు ఉన్నాయి. ఇంత గట్లలో కూడా మస్తు కూలు ఉన్నాయి నీళ్ళు. తాగచ్చు. లొకేషన్ కనబడ్డది. ఒకసారి ఉండండి అట్లా ఉంది. సూపర్ ఉంది. ఇంకా ఎట్లా అనేది అట్లా పైనుంచి అక్కడ వెళ్ళాలి. కూడా ఎత్తుకొని తీస్తున్నారు. అట్లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాత ఆయనకి వెనకాల వచ్చి గుర్రం ఇట్లా తగిలిచ్చింది. తగిలి నాకు కట్టె తీసుకొని గట్టి కూర్చుంది దానికి. అది ఒకటేసారి మామూలుగా వెళ్ళలేదు ఇప్పటిదాకా. అదే షార్ట్ కట్లో ఎక్కుతున్నాము. ఇది కూడా స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు, కానీ గుర్రం అయితే ఇట్లా వెళ్తుంది. రోడ్ నుంచి పైదాకి అనుకుంటున్నాము. ఇక ఫుల్ స్నోప్ అయితే ఎంతమంది ఎక్కుతున్నారు. ఎంత పెద్ద కొండ ఉందో ఇటు సైడ్.
మేము మాత్రం స్టెప్స్ ఎక్కుతున్నాం. చాలా ఉంది ఇంకా పైకి, ఫుల్గా దమ్మొస్తుంది. ఇక్కడ నుంచి కాట్రా సిటీ ఎట్లా కనబడుతుంది కిందకి. ఇదిగోండి ముస్లమ్మ కూడా ఎక్కుతుంది, ఇంత పెద్ద స్టెప్స్. టో పెట్టినప్ప మన సైడ్ అనుకుంటా. ఇక్కడ నుంచి అక్కడికి సిటీ ఎంత ఉంది ఇక్కడ నుంచి. అమ్మా ఇప్పుడే అక్కడ నుంచి స్పీడ్గా ఇక్కడ దాకా రన్నింగ్ చేసినాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగా కనబడుతుంది. ఆదిక్వారి అంట, అయితే బైపాస్ అంట ఉంది. ఓన్లీ బీడి కట్టలు, సిగరెట్లు, పాన్పరాకి ఏమైనా వేస్తే మాత్రం తీసేస్తున్నారు. ఎంత పెద్దగా ఉంటుంది ఇక. సోడాగా అనిపించినాము. సోడా ఇది తీసుకున్నాము, 20 రూపాయలు అంట. సోడా అయితే 30 రూపాయలకు ఒకటి అంట. 3 చెప్పినాము, వచ్చినాక ఇస్తాడు. సోడా కూడా 3 చెప్పినాము అయితే ఇచ్చా 30 రూపాయలు ఉంటుంది. ఇక్కడ మధ్యలో అయితే రూమ్స్ కూడా ఉన్నాయి. అనుకుంటా అమర్నాథ్ కాదు, ఇక్కడైతే ప్లే చేస్తారు వీడియో. 3 కిలోమీటర్స్ అంట. గౌరీ భవన్ 5 కిలోమీటర్స్, భవన్ వచ్చేసి 6 కిలోమీటర్స్. బేटा शेर खान షర్ఖాన్ తాతావా తింటాయి, బిస్కెట్లు తింటాయి. సోడా తాగుదామని వస్తున్నాం. ఇక్కడ చాలా దమ్దమ్ అవుతుంది. సోడా అయితే చెప్పినాం 3 సోడాలు. ఇక్కడ కూడా 30 రూపాయలు అంట సోడా. చాలా సేపటి తర్వాత మంచి ప్లేస్ దొరికింది. డౌన్ ఇక ఇక్కడ కూర్చొని ఉంటే బాగుంటుండే. ఇస్తున్నాం బ్రో, ఇస్తున్నామంట. చిన్న అయితే 9.375 కిలోమీటర్స్ వచ్చినాం కింద నుంచి. టైం వచ్చేసి 6:12 అవుతుంది. దగ్గర మనం 11:30కి ఏమో బయలుదేరినాం అక్కడ నుంచి. ఆల్మోస్ట్ 6 అయిన దాకా మనం ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇంకో 40 to 50 మినిట్స్ అయితే పట్టచ్చు, ఎందుకంటే అప్ అయితే లేదు, స్ట్రైట్ ఉంది రోడ్డు. కాబట్టి తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నా. పోయేసరికి నాకు తెలిసి 7-7:30 కల్లా వెళ్ళిపోతాం మనం ఇక్కడ నుంచి. ఒక పై నుంచి హెలికాప్టర్ అయితే వెళ్తున్నాయి కిందకి. హెలికాప్టర్స్ అయితే ఇక్కడ పైన ల్యాండ్ అవుతున్నాయి. ఇదే లాస్ట్ పాయింట్ గుర్రాలు. అది అక్కడ ఎక్కించుకుంటే ఇక్కడ దించేస్తారు. దీనికి 1250 రూపీస్ పే చేయాలి మనం. అలా అరౌండ్ 11 కిలోమీటర్స్ అయితే మీరు రావచ్చు. మొత్తం గుర్రాలు ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోయారు అందరు. సామాన్ మోస్తున్నాయి గాడిదలు, మనుషులు గుర్రాలు మోస్తున్నాయి, గాడిదలు సామాన్ మోస్తున్నాయి. ఇవన్నీ గాడిదలే. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడైతే రూపే కూడా ఉంది, కాకపోతే ఆ రూపే అయితే మీటర్ వస్తుంది. లోపలికి అయితే మన వస్తువులు అయితే ఏది కూడా అలౌ చేయరంట. ఇక్కడ లాకర్స్లో అయితే పెట్టుకొని వెళ్ళాలి, ఫ్రీ లాకర్స్ అయితే. టైం అయితే 7:21 అవుతుంది. ఇప్పుడు వచ్చినా మేము ఇక్కడికి.
ఇంకా ఇక్కడ నుంచి ఆ కింద అక్కడ ఉంది గుడి. ఇప్పుడైతే అక్కడైతే ఇక్కడ తిందామన్నాడు. ఇక్కడైతే బ్యాటరీ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇది మధ్యలో దాకా తీసుకుపోతుంటాం. మనకు 300 రూపీస్ తీసుకుంటున్నారు. ఇది మొత్తం కర్ణాటక పాసింగ్ ఉన్నాయి. దీనికైతే పెద్ద లైన్ ఉంది వెనకాల టికెట్ తీసుకోవడానికి. అక్కడ లైన్లో అయితే టికెట్ తీసుకొని మనం ఇక్కడ ఎక్కచ్చు. దర్శనం అయితే అయిపోయింది. దగ్గర దగ్గర 2 అవర్స్ అయితే పట్టింది మాకు లైన్లో. చాలా పెద్ద లైన్ అయితే ఉండే. ఇప్పుడే మన సామాన్ అంతా ఇక్కడ కౌంటర్లో పెట్టేసి ఉంటే మేము తీసుకొని అయితే వస్తున్నాము. లోపలికి అయితే ఏం కూడా అలౌ చేయరు ఫోన్ అట్లాంటివి. చాలా పెద్ద లైన్ అయితే ఉండే. చెక్కింగ్ మాత్రం చాలా చోట్ల అంతే ఉంది. మనమైతే అసలు ఏం తీసుకుపోలేము కూడా లోపలికి. అంత పెద్ద చెక్కింగ్ ఉంది ఇక్కడ. మినిమం ఒక 5 to 6 times చెక్ చేస్తారు ఒక్కొక్కరికి. టైం అయితే ప్రస్తుతానికి 10:52 అవుతుంది. మనకు మినిమం అరౌండ్ 4 hours అయితే పట్టచ్చు ఇక్కడ నుంచి వెళ్ళడానికి. 4 hours అన్నా కానీ ఒక 2-3 లోపు అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ రూమ్ చెక్అవుట్ చేసి ఇక్కడ నుంచి శ్రీనగర్ అయితే బయలుదేరాలి. ఇక్కడ వరకు అయితే లాస్ట్ బ్యాటరీ వెహికల్స్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి 300 తీసుకుంటారు. ఇక్కడ వరకు 6 kilometers ఉంది పైకి. ఇప్పుడు ఇంకో 6 kilometers కిందికి వెళ్ళాలి మనం. మన వాళ్ళు అయితే అందరు వెనకాల ఉన్నారు. నేను ఒక్కరు మాత్రం ముందుకు వచ్చేసిన. టైం వచ్చేసి 12:18 అవుతుంది. ఇప్పుడు నేనైతే పైన కుండ ఉంది కదా, లైట్స్ పైన ఉన్నాయి. అక్కడ నుంచి అట్లా తిరిగి అక్కడ నుంచి అట్లా తిరిగి ఇక్కడికి వచ్చిన. అమ్మ, మన వాళ్ళు అయితే చాలా ఎన్నుకున్నారు. వాళ్ళకి నాకు తెలిసి ఇంకొక 2 hours అయితే పట్టచ్చు. ఇది ఎంట్రెన్స్. నేనైతే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయినా, బయటకు వచ్చేసిన పైనుంచి ఆ గుట్ట పై నుంచి. టైం వచ్చేసరికి 1:24 అవుతుంది. దగ్గర నేను దగ్గర రూమ్ దాకా అయితే వచ్చేసిన. టైం అయితే 1:42 అవుతుంది. ఇక్కడైతే ఒక లిమ్కా బాటిల్ తీసుకున్న 40 రూపీస్ అంట. కొంచెం తాగి కొంచెం అయితే రిలాక్స్ అవుతా. అప్పటిదాకా మన వాళ్ళు వస్తారో లేదో నాకు తెలిసి అయితే మన వాళ్ళు నాకు ఒక 3 to 4 kilometers వెనకాల ఉన్నారు. ఇంకో 2 hours అయితే పడుతుంది. ఇప్పుడే లిమ్కా అయితే తాగిన హోటల్లో. ఒక వాటర్ బాటిల్ తీసుకొని అయితే బయలుదేరిన ఇక్కడ నుంచి రూమ్కి. అరౌండ్ ఇక్కడ నుంచి నాకు తెలిసి రూము 1 kilometer ఉంటుంది. ఇంకా మన వాళ్ళు అయితే చాలా వెనుక ఉన్నారు. వాళ్ళకి ఇంకొక 2 hours అయితే పట్టచ్చు. టైం వచ్చేసి 1:40 అవుతుంది. నా దగ్గర అయితే రూమ్ కీ అయితే లేదు, మొబైల్ సిగ్నల్ కూడా లేదు. రూమ్ దగ్గరికి వెళ్తే అయితే వైఫై వస్తుంది. అక్కడికి వెళ్ళి వాట్సాప్ కాల్ అయితే చేయాలి వాళ్ళకి. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసిన. నా దగ్గర అయితే రూమ్కి లేదు. మన వాళ్ళకైతే ఒకసారి కాల్ చేసి అడుగుతా ఎక్కడున్నారు. వాళ్ళు వచ్చిందాకైతే బయటనే కూర్చోవాలి. చూద్దాం ఎంతసేపు అట్లా వస్తారు. టైం అయితే అరౌండ్ 2 అవుతుంది. 2:07 అవుతుంది. ఇదండి, ఇదే మన రూమ్. ఇదే మన రూమ్ 202. ఇప్పుడే వైఫై కనెక్ట్ చేసి మా ఊళ్ళకైతే కాల్ చేసిన. వాళ్ళు ఇంకా స్టెప్స్ దిగుతున్నారంట. నాకు తెలిసి వాళ్ళకి ఇంకో 2 hours అయితే పడుతుంది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. రేపటి వీడియోలో కలుసుకుందాం.